ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకుపచ్చగాను నుండును. వర్షంలోని సంవత్సరమున చింతనొందును, కాపు మానదు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నాడు. మనం మన బలంపై కాదు, యెహోవాపై ఆధారపడితే మన జీవితం స్థిరంగా ఉంటుంది. యెహోవాను నమ్ముకున్న మనిషి జలముల యొద్ద నాటబడిన చెట్టుతో పోల్చాడు. అంటే పరిస్థితులు కఠినంగా ఉన్నా అతడు కూలిపోడు. కష్టకాలంలో కూడా భయపడడు. అతని జీవితం ఆత్మీయంగా పచ్చగా ఫలవంతంగా ఉంటుంది. మన జీవితంలో వెట్ట అంటే కష్టాలు, పరీక్షలు వచ్చినప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉంచితే మనం దిగులు పడం. ఎందుకంటే మన వేర్లు దేవునిలో బలంగా ఉన్నాయి. దీని ప్రధాన భావం ఏమిటంటే, దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు స్థిరంగా ఆశీర్వాదంగా జీవిస్తాడు. చిన్న ప్రార్థన. పరలోక తండ్రి, నిన్నే నా ఆశ్రయంగా నమ్ముకున్నట్టుకు నాకు సహాయం చేయము. పరీక్షలు వచ్చినప్పుడు కూడా నేను భయపడకుండా నీ మీదే ఆధారపడినట్లు కృప చేయము. నా జీవితం నీలో వేరు చేసిన చెట్టు వలె ఫలవంతంగా ఉండినట్లు ఆశీర్వదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.